హలో, నీవు గమ్యం చేరే సమయంలో నీ రాకను చూసి ఎవరైనా ఊంచినా, దూషించినా, దుమ్మెత్తి పోసినా, బట్ట కాల్సి మీదేసినా నీవు నిశ్శబ్దాన్నే పాటించు. వారిని చూసి చలించకు, వారిని నిందించకు, వారితో అస్సలు వాదించకు. ఎందుకంటే వారి ఆలోచన, ఆశయం అంతా నీ అపజయం పైన, నీ ఆలోచన, నీ ఆశయం అంతా నీ గమ్యం పైన. ఎక్కుపెట్టిన బాణాన్ని చూడు వెనుకకు లాగుతాం, అంటే ఇంకా ఎక్కువగా వేగంగా ముందుకు దూసుకెళ్ళడానికి. అదే వేటాడుతున్న సింహాన్ని చూడు, అది ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసినా అది ఓడిపోయినట్లు కాదు, ఇంకా 10 అడుగులు ముందు దూకడానికి. ఇలానే ఈ సింహం ఎప్పుడు కూడా మొరుగుతున్న కుక్కలకి, కూసే నక్కలకి సమాధానం చెప్పదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది. సో మనం లక్ష్యం చేరే సమయంలో, గమ్యాన్ని ముద్దాడే సమయంలో ఇలాంటి మురిగే కుక్కలుంటాయి, కూసే నక్కలుంటాయి. వీటికి సమాధానం చెప్పుకుంటూ పోతే అనుకునే సాధించలేవు బ్రో. థ్యాంక్ యూ.